అధికారంలో ఉన్నా లేకున్నా ఆర్యవైశ్యులకు అండగా ఉన్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొదిలి ఘటనపై ఆయన స్పందించారు. ఎస్ఐ అనుచిత ప్రవర్తనపై సమాచారం అందగానే స్థానిక నేతలతో కలిసి బాధితుడిని పరామర్శించామని తెలిపారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐను వీఆర్కు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రజలు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. పొరపాటున ఒక సంఘటన జరిగింది. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. ఆ రోజు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనందునే ఉగ్ర నరసింహారెడ్డి గారిని పంపించాం. ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు మా హోంమంత్రి గారు అనిత గారు బాధిత వ్యక్తులతో తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది. దీని విషయంలో నిన్న ఆర్యవైశ్య సోదరులు నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉందనే విషయాన్ని పార్టీ తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంఘటన గ్రహించారు. దీనికి సంబంధించి ఆర్యవైశ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారిని కూడా పార్టీ పంపించడం జరిగింది. రాకేష్ గారు నిన్న పొదిల్లో ఆర్యవైశ్య సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వీఆర్కి ఎస్ఐని పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు తన చాటగానితనం చౌకబారుతనంతో దీన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రాద్ధాంతం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొన్న పొదిలికొండ విషయంలో కూడా అది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మార్చాం కానీ కొండని హక్కుల్ని హద్దుల్ని మేము మార్చే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తా జనాలు రెచ్చగొడుతున్నారు. మీరు చేయకపోయినా మార్కాపురం జిల్లా ఇచ్చాం, అయినప్పటికీ కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏదో విధంగా లబ్ధివంతుల ప్రయత్నాలు మానుకోండి. నిన్న పెనుగొండకు వచ్చేసరికి వాసవి పెనుగొండ గ్రామంగా నామకరణం చేస్తూ కేబినెట్ లో ఆమోదం చేశాం. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన కూడా అధికారికంగా కార్యక్రమాలను ఉత్సవాలని మనం చేయడం జరుగుతూ ఉంది. పొట్టి శ్రీరాములు గారి యొక్క చనిపోయినటువంటి రోజుని ఆత్మార్పణ దినోత్సవంగా అధికారికంగా మేము నిర్వహిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆ రోజు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాం అనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి. మీరు అనంతరంగా రాద్ధాంతాలు చేస్తూ ఆర్యవైశ్య సోదరుల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చేత్కరించారు, అయినప్పటికీ కూడాను ఏదో లబ్ధి పొందాలనుకున్నారు కానీ వాస్తవాలు కాదు. ఇది మీరు మా ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంచి పద్ధతి కాదు. యథాత నాయక తథా ప్రజ అనే విధంగా మీరు వాళ్ళ మీ నాయకుడు అనుకుని మీరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఇది మంచిది కాదు. ఆర్యవైశ్యులకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను స్పష్టంగా హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.